కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు 3.5 గంటల పాటు ఈ ముగ్గురు నేతలు చర్చించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలు విచారణకు హాజరవుతారా లేదా హాజరైతే ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలా వద్దా అన్న అంశంపై చర్చించినట్లు సమాచారం. విచారణకు వెళితే ఏం చెప్పాలన్న దానిపై కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. నిన్న కూడా కేసీఆర్ ను హరీష్ రావు కలిశారు. దాంతో ఈ భేటీపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, అనుష, కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఈసీ ఘోష్ మొన్న ఇచ్చినటువంటి ఏదైతే నోటీసులు ఉన్నాయో అవి ఆల్మోస్ట్ చేరినట్టుగానే మనం భావించాలి. కేసీఆర్ కు అదేవిధంగా హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ముగ్గురు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ 48 గంటల్లో చాలా పొలిటికల్ హీట్ పెరిగిందనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ ని ఒక తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిని ఈ రకంగా బజార్కి ఇచ్చేలాగా చేస్తారా అంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తోంది. వరుస ప్రెస్ మీట్లు పెడుతోంది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డిని, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోశారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, కాళేశ్వర కమిషన్ కేసీఆర్ కు ప్రధానంగా ఆయన సెంట్రిక్ చేసుకొని నోటీసులు ఇవ్వడం అనేది పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో దాదాపు 2.5 గంటల పైగా చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా హరీష్ రావు కూడా ఉన్నారు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన నోటీస్ అందకుండా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఏకాంతంగా దాదాపు 3 గంటల వరకు పైగా చర్చలు కొనసాగిస్తున్నారు. కేసీఆర్ కు 5వ తేదీ నాడు నోటీసులకు హాజరయ్యే టైం ఉంది. 6వ తేదీ నాడు హరీష్ రావు ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఆయన అటెండ్ అవుతారు. అదే సమయంలో 9వ తేదీ నాడు ఈటెల రాజేందర్ అటెండ్ కావాల్సింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, హరీష్ రావు నోటీసులు అందుకున్నారు కాబట్టి వాళ్ళు నిజంగానే ఆ కార్యక్రమం అంటే ఆ నోటీసులకు హాజరు కావాల్సిన అవసరం ఉందా లేదా, ఎందుకు హాజరు కావాలి, మేము చేసిన తప్పేంటి, వాస్తవానికి లీగల్ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ లీగల్ టీమ్ తో కూడా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఉద్యమకారులు, తెలంగాణ లీగ్ మొదటి నుంచి కేసీఆర్ కి చాలా దగ్గరగా సన్నిహితంగా మెదిలిన వాళ్ళతో కూడా వ్యవసాయ క్షేత్రానికి పిలిపించుకొని వాళ్ళతో ఒపీనియన్ తెలుసుకుంటున్నదే తెలుస్తోంది. ఇది నీటిపారుదల నిపుణులు కావచ్చు, అదేవిధంగా గతంలో రిటైర్డ్ అయిన వాళ్ళని, అదేవిధంగా పార్టీలో ముఖ్య నేతలతో సమావేశమై ఈ నోటీసులకు ఎలా రిప్లై ఇవ్వాలి, కేసీఆర్ హాజరు కాకుండా కేవలం హరీష్ రావును మాత్రమే పంపివాళ్ళ 6వ తారీఖు నాడు అనే అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వసంత్ నిన్న హరీష్ రావు కూడా కేసీఆర్ తో ఏకాంతంగా దాదాపు 2 గంటల పాటు మధ్యాహ్నం భేటీ అయ్యారు. మళ్ళీ ఈ రోజు కేటీఆర్ తో సహా ముగ్గురు భేటీ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ సెషన్ లో వీళ్ళందరితో కూడా ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కాళేశ్వరం అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. 94,000 కోట్ల రూపాయలతో ఆ పార్టీ మొత్తం కూడా కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ ద్వారా కాళేశ్వరం, సుందిల్లా ఇట్లా ప్రధానమైనటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఈ మొత్తం దాంట్లో ఎక్కడైతే కుంగిపోయిందో ఆ కుంగిపోయిన దాన్ని మైనర్ రిపేర్ తో పూర్తి చేయొచ్చు. కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా దాన్ని పూర్తిగా కూలిపోయేలాగా చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ వరుసగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి క్రితం మనం చూసాం, కేటీఆర్ చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేశాడు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది బాంబులు పేల్చి కాళేశ్వరాన్ని పూర్తిగా కూల్చే కుట్ర చేస్తున్నారు అన్నటువంటి విషయం కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని తీవ్ర పదజాలంతో కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం కేటీఆర్. దీని తర్వాత వరుసగా మాట్లాడతారు. తెలంగాణ భవన్ నుంచి చిట్చాట్ మాట్లాడారు. చిట్చాట్ లో కూడా భారీగా ఆరోపణలు చేశారు. చివరికి ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలో వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తున్న 48 గంటలు అయింది నోటీసులు వాళ్ళు జారీ చేసి. కొంతమందికి రీచ్ అయిందని చెప్తున్నారు, కొంతమందికి నోటీస్ అందలేదని చెప్తున్నారు. ఏదైనా కూడా
అందిందనే ఉద్దేశంతోనే వాళ్ళు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు, చర్చలు జరుపుతున్నారు. ఎలా రియాక్ట్ కావాలి, కమిషన్ ముందు జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎలా రిప్లై ఇవ్వాలి? ఎందుకంటే ఆల్రెడీ కమిషన్ కొన్ని వందల మందిని ఒపీనియన్ తెలుసుకుంది, కొంత బ్యూరోక్రాట్స్ ని పిలిచింది, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వాళ్ళని, విద్యుత్ రంగ నిపుణుల్ని, అదే సమయంలో ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ని, కింది స్థాయి ఎస్సీసీ ఈసీలు ఉంటారు అక్కడి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా తెలిసి ఒపీనియన్ తెలుసుకుంది. మొత్తం రూట్ మ్యాప్ ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని ఎకరాల్లో ఎంత కట్టారు, ఎన్ని డబ్బులతో కట్టారు, ఏ రకమైనటువంటి సాగునీరు అందిస్తుంది అది, ఇట్లా ఎన్నో ఎలాంటి నాణ్యతను పరిశీలించి కట్టారా లేదా, ఎంత వేగంగా కట్టారు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. అందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 400 పేజీల లేఖను ప్రభుత్వానికి ఇద్దామనుకున్నటువంటి సమయంలోనే ఆల్ ఆఫ్ సడన్ గా 2 months అంటే జూన్ ఎండింగ్ వరకు గడువు పెంచి మరి రాజకీయ నాయకులకు నోటీస్ ఇచ్చింది. ఎప్పుడైతే నోటీస్ ఇచ్చిందో పొలిటికల్ హీట్ పెంచింది. మొత్తం ఆల్ ఆఫ్ సడన్ గా బీజేపీ లీడర్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు లీడర్లు కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కాళేశ్వరం నోటీసులకు సంబంధించి గడిచిన 2 రోజులుగా పొలిటికల్ హీట్ పెరిగినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. చూడాలి. ఏదైనప్పుడు కూడా కేసీఆర్ ఈ రోజు మీటింగ్ ఏదైతే ఉందో ఈవినింగ్ వరకు కూడా ఇంకా సమావేశమయ్యే ఉన్నారు. దీని మీద అవుట్కమ్ మనకు వాళ్ళు చెప్తే కానీ తెలిసే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే వాళ్ళు కేసీఆర్ హాజరు కాకుండా కేవలం హరీష్ రావునే హాజరు పరిస్థితి ఎట్లా ఉంటుందన్న దాని మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన హోదాకి కేసీఆర్ వెళ్ళడం అంత అవసరమా అనేటువంటి దానిలో కొంతమంది ఎక్కువ మంది ఒపీనియన్ చెప్తున్నట్టుగానే మనకు అర్థం చేసుకోవాలి. అంతకంటే ముందు కూడా విద్యుత్ సంబంధించినటువంటి దాంట్లో కూడా కమిషన్ కొంత గందరగోళమైంది, దాంట్లో సరైనటువంటి అవుట్కమ్ రాలేదు అన్నటువంటి దాని మీద కూడా చాలా ఇష్యూస్ నెలకొన్నాయి. కానీ ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూలో కూడా అలాంటి సమస్య రాకుండా అటు కమిషన్ కానీ అదే సమయంలో బీఆర్ఎస్ కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తూ దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడాలి. ఏదైనప్పుడు కూడా ఇంకా 5వ తేదీ నాడు, జూన్ 5 నాడు కేసీఆర్ ప్రధానంగా ఆ రోజు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ తప్పు తాము ఏం చేయలేదని చెప్పుకునేందుకు కేసీఆర్ అటెండ్ అవుతారా, అది మాకు సంబంధం లేదు కాబట్టి మేము అటెండ్ కామని చెప్పబోతారా, ఏందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ ముగ్గురు లీడర్లకు, లేదా ఈటల రాజేందర్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈటల రాజేందర్ ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండేది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఆయన తర్వాత ఆయన రాజీనామా చేయడం, దాని తర్వాత స్కామ్ అని చెప్పి పెద్ద ఎత్తున ఇష్యూ జరగడం, కేసీఆర్ ఆయన పక్కన జరపడం, ఆయన బీజేపీకి వెళ్ళడం, ఆయన ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా వెళ్ళడం, ఇవన్నీ మనం చూసాం. ఏదైనప్పుడు కూడా కాళేశ్వరం అంశం మీద మాత్రం ఈ ముగ్గురు లీడర్లు, పార్టీలు వేరైనా ముగ్గురు లీడర్ మాత్రం ఒకే అంశాన్ని లైన్ తీసుకొని అయితే మాట్లాడుతున్నారు. కాళేశ్వరం గొప్పదని ఈటల రాజేందర్ చెప్తున్నాడు, జరిగిన విధానం అంతా కరెక్ట్ అని చెప్తున్నాడు. ఏదైనప్పుడు కూడా మనం చూడాలి. ముగ్గురు లీడర్లు వాళ్ళ కేటాయించినటువంటి డేట్ లో అటెండ్ అవుతారా లేదా అనేది మనకు ప్రశ్నార్థకంగానే ఉంది. చూడాలి. అనుష, నరేందర్, అయితే ఒకవేళ కమిషన్ ముందు హాజరు కాకపోతే కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాస్తవానికి ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే 400 పేజీల లేఖ రెడీ అయిందని చెప్పారు. అది కనుక గవర్నమెంట్ కనుక రిపోర్టు ఇచ్చుంటే ప్రత్యేక సెషన్ ఒకటి అసెంబ్లీలో ఏర్పాటు చేసి జరిగిన మొత్తం పొరపాటు అంశం మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గాని లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి కాళేశ్వరం ఏదైతే ఉందో అదంతా కూడా తప్పుల తడక, అది పెద్ద అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉండేదని కూడా చాలా మంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు నేరుగా పొలిటికల్ లీడర్లను, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధినేతను పిలుస్తున్నారు కాబట్టి, హరీష్ రావును అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా పిలిచారు కాబట్టి, ఒకవేళ వాళ్ళు రాకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వస్తే వాళ్ళు ఏమి ఇవ్వాలి అన్న దాని మీద ప్రధానంగా రాష్ట్రంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీరంటున్నట్టుగా ఒకవేళ కేసీఆర్ కనుక అటెండ్ కాకపోతే వాళ్ళ ఒపీనియన్ ఏదైనా నోట్ రూపంగా ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కేసీఆర్ ఆ నోట్ ని పరిగణలోకి తీసుకుంటారా, లేదంటే ఫిజికల్ గా అటెండ్ అయ్యి తర్వాత మౌఖికంగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.
ప్రజల దృష్టిని మరల్చేందుకే కాళేశ్వరం కేసు తీసుకువచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదొక లొట్టపీసు కేసు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని, ఒకరోజు కాళేశ్వరం కూలేందని అంటూనే హైదరాబాద్ కు నీళ్లు తెస్తామంటున్నారని అన్నారు. మంత్రులు మిస్ వరల్డ్ కాంటెస్టులకు టూర్ గైడ్లుగా మారారని విమర్శించారు. కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ దొంగలే మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టి పేల్చేశారని తనకు అనుమానం ఉందన్నారు.